ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు షేక్ రియాజ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ బోర్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు ఒంగోలు రవిశంకర్ ప్రియా మహల్లో ఆయనకి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ బాషా, అలాగే సింగరాయకొండ పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఖాజా హుసేన్ మరియు సింగరాయకొండ మండల అధికార ప్రతినిధి సంఖ్య నాగరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. పోరాడదాం, సాధించే వరకు పోరాడదాం. ధైర్యమనే గాంధీవంతో కుళ్ళు. అందరికీ నమస్కారం. ఈరోజు సింగరాయకొండ మన కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా మన సింగరాయకొండ పట్టణంలో చిరంజీవి అభిమానిగా ఉంటూ ప్రజారాజ్యం పార్టీ నాయకుడిగా కొనసాగుతూ గతంలో ప్రస్తుతం జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మన అడుసుమల్లి సుధా గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు సయ్యద్ ఖాజా హుసేన్. నేను జనసేన పార్టీ సింగరాయకొండ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు అందరికీ ఒక మంచి రోజు. ఎందుకంటే మన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు షేక్ రియాజ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఒక మంచి పదవిని రావటం అనేటువంటిది మా అందరికీ ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు ఒక ముస్లింలని మైనార్టీలుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం సముచిత స్థానం, ముస్లింలకి ప్రత్యేక స్థానం కల్పించినందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి, మరియు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాన్నకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మైనార్టీస్కి సముచిత స్థానం కల్పించినటువంటి మన కూటమి ప్రభుత్వంలో మా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు షేక్ రియాజ్ గారికి ఆంధ్రప్రదేశ్ లైవ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు మా జనసేన పార్టీ సింగరాయకొండ మండల మరియు పట్టణ తరపున ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, అలాగే మన జనసేన పార్టీ నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముస్లింలకి మన కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానం తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో మా రియాజ్ గారికి ఈ పదవి ఇచ్చినందుకు మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. కాబట్టి అలాగే మన కింద స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మైనార్టీస్ కూడా చాలామంది పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మన ఈ కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని, అలాగే మన మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే మన మార్టిం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాన్న గారు ప్రత్యేకంగా మన మైనార్టీస్, జనసేన పార్టీలో ఉన్నటువంటి మైనార్టీస్ని, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనార్టీస్ని గుర్తించి వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా ఈరోజు మా రియాజ్ గారు ఇలాంటి పదవులు ఎన్నో అధిరోహించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, జనసేన పార్టీ అభిమానులకి, నాయకులకి, మన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నా పేరు సయ్యద్ చాన్ బాషా. నేను సింగరాయకొండ మండల ఉపాధ్యక్షుడిగా జనసేన పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు, మన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా ప్రకాశం జిల్లాలో ముస్లిమ్స్ని ప్రత్యేకంగా గుర్తించి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఉన్న షేక్ రియాజ్ గారిని ప్రత్యేకంగా గుర్తించి ఆయన ముందు నుంచి చిరంజీవి గారి కుటుంబానికి వీరాభిమానంగా ఉండి, అలాగే జనసేన పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తూ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని అభివృద్ధి దశగా ప్రయాణింపజేసేలా చేస్తూ ఉన్నారు. ఆయన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తించి ఆయనకి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్, అంటే లైవ్ స్టాక్ మార్కెట్ డెవలప్మెంట్ ఏజెంట్ చైర్మన్గా అతన్ని నియమించడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీలో ముస్లిమ్స్కి ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా నామినేట్ పోస్టుల్లో జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ముస్లిమ్స్ని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకు కూడా నామినేట్ పోస్టులను కేటాయించి వాళ్ళ డెవలప్మెంట్ కూడా సహకరించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరిగింది. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులైనటువంటి షేక్ రియాజ్ గారిని కూడా కోరటం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా సింగరాయకొండ మండలంలో ముస్లిమ్స్ని పెద్దపీట వేయాలంటే వాళ్ళని కూడా గుర్తించి నామినేట్ పోస్టుల్లో వాళ్ళకు కూడా స్థానం కల్పిస్తే ముస్లిమ్స్కి ప్రత్యేక గుర్తింపు వచ్చి ఇక్కడ జనసేన పార్టీ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అని మన జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన జిల్లా అధ్యక్షులైన షేక్ రియాజ్ గారిని కోరుకుంటూ రియాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము.